సార్ మనం గతంలోంచి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుతాం. దాని రిలేటెడ్గా చాలా టాపిక్స్ మీరు మాకు చెప్తున్నారు కూడా. అయితే ఎంత టాపిక్లో నాకు ఒక్క క్వశ్చన్ గుర్తుకొచ్చింది. మీరు చెప్పారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఫ్రీ క్లాసెస్ ఇస్తున్నాను, అలాగే మన తెలుగు వాళ్ళకి యూఆర్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ, ఆర్ గివింగ్ బ్యాక్ టు యూనివర్స్ సంథింగ్ చెప్తున్నారు. అయితే అక్కడ ఏమో ఇంత ప్రయాసపడి 1,50,000 చిల్లర మీరు అమౌంట్ తీసుకొని క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు హియర్ ఫ్రీ క్లాసెస్ అంటున్నారు. ఓవరాల్గా మీ మైండ్ సెట్ ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు, ఏంటి మీ ప్లాన్ ఏంటి అసలు? నమస్తే అండి. వెల్, యాక్చువల్గా మనకేంటంటే ప్రతి ఒక్కడు మనం ఈ సొసైటీకి ఏదో చేయాలి అంటే మనకి యూనివర్స్ అన్నీ ఇచ్చింది మనకి. సో ఈ పంచభూతాలు మనం కొనుక్కునేవి కాదు, పంచభూతాలు మనకి ఇచ్చినాయి. మన యొక్క ఈ ప్రాసెస్లో అంటే మన యొక్క జీవితంలో ఈ సక్సెస్ అవ్వడానికి ఇంత టైంలో మనకు చాలా మంది తెలిసి తెలియని బట్టి ఎంతో మంది మనకు ఉపయోగపడతా ఉంటారు. సో మనకు కృతజ్ఞత రూపం చూపించాలి. గ్రాటిట్యూడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో నాకేమనిపించిందంటే 14 years నేను దుబాయ్లో ఉన్నాను. అంతా కూడా అక్కడ దుబాయ్లోనే ఉండి నేను అక్కడే క్లాసులు కండక్ట్ చేయడము, ఈ 60,000 మెంబర్స్కి పైబడి నేను టీచ్ చేయడము, అలాగే టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా కమర్షియల్గా అక్కడ నేను స్టార్ట్ చేశాను. సో నాకు అనిపించింది, సో నేను బీయింగ్ ఏ తెలుగు స్పీకింగ్ గాయ్, నేను నా సొసైటీకి నేను ఏం చేయాలి అంటే మనం స్మాల్ స్కేల్లో చేస్తున్నాం, ఏం చేసినా ఒక బిగ్ స్కేల్లో మంచి ఎంపవర్ క్రియేట్ చేయాలి, సొసైటీలో మంచి ఇంపాక్ట్ తీసుకురావాలి. ఆ ఇంపాక్ట్ ఎలా ఉండదంటే వాళ్ళే బాగుపడాలి. మనం ఇచ్చినటువంటి చిన్న సహాయం ద్వారా, మనం చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం ద్వారా వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళ లైఫ్ని సక్సెస్ అవుతూ నలుగురికి ఉపయోగపడే విధంగా. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. నేను ఈ పొజిషన్లో రావడానికి నేను చాలా స్పెండ్ చేశాను, అవర్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్, చాలా మనీ స్పెండ్ చేశాను. సో నాకేమనిపించిందంటే లెట్ మీ గివ్ సంథింగ్ టు మై తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్. అంటే ఈ తెలుగు 2 రాష్ట్రాలకి నా వంతుగా నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్. సో గివింగ్ టు ద సొసైటీ ఫ్రమ్ మై సైడ్ విచ్ ఇస్ దేర్ విత్ మీ ఈజ్ మై హ్యాండ్. నేను టీచర్ ట్రైనింగ్ కోర్స్, యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్, 200 hours యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ విచ్ ఈస్ అక్రియేటెడ్ బై యోగా అలయన్స్ USA కండక్ట్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉంది ఇవ్వడానికి. ఇది నేను కోర్స్ ఇవ్వడం వల్ల 2 benefits. ఒకటి, ఇండివిజువల్గా వాళ్ళు నేర్చుకుని వాళ్ళు డైలీ లైఫ్లో యోగాసన ఎట్లా చేయాలి, 1 hour యోగా క్లాసెస్ని ఏ విధంగా మనం స్ట్రక్చర్ వైజ్ అంటే లూజనింగ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి, ప్రాణాయామం ఎప్పుడు చేయాలి, ఆసనాలు ఏ ఆసనాలు వేయాలి. ఇప్పుడు ఒక ఆసనం వేసిన తర్వాత ఇంకోసారి వెంటనే కౌంటర్ ఆసనం వేయలేదు అనుకోండి, ప్రాబ్లం వస్తుంది. అంటే మీరు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తారు, ఫార్వర్డ్ బెండింగ్ అయిన తర్వాత వెంటనే బ్యాక్వర్డ్ బెండింగ్ చేయాలి. బ్యాక్వర్డ్ బెండింగ్ చేయకపోతే బ్యాలెన్స్ కాదు. మీరు రైట్ హ్యాండ్ తోటి స్ట్రెచ్ చేసి బెండ్ చేశారు, అలా వదిలేస్తారనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ వీక్ అయిపోతుంది, రైట్ హ్యాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కువ రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం కాబట్టి రైట్ హ్యాండ్ అనేది మోర్ పవర్ఫుల్ దెన్ ద లెఫ్ట్ హ్యాండ్. ఎందుకంటే రైట్ హ్యాండ్ ని వి బీన్ యూజ్ టు ఇట్, ఎక్కువ వాడుతూ ఉంటాం. అందువల్ల మనకు రైట్ హ్యాండ్ అనేది దాని యొక్క పవర్ ఉంటుంది, ద ఫ్రీక్వెన్సీ. ఏదైనా నేను పికప్ చేసుకోవాలనుకోండి రైట్ హ్యాండ్ వాడతాను, లెఫ్ట్ హ్యాండ్ చాలా రేరు. అట్లాగా ఒక సైడ్ మనం ఆసనం వేస్తే కనుక రెండో సైడ్ కౌంటర్ పోజ్ మనం చేయాలి, ఎందుకంటే బ్యాలెన్స్ చేయడం కోసం. సో అది తెలియాలి. చాలా మంది యోగా చేస్తారు, బట్ ఏంటంటే ఏదో చేయాలి కాబట్టి 1 hour చేస్తే మంచిదని వేరే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చేస్తున్నారు తప్ప పూర్తిగా అంటే యోగా ద్వారా రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే విధంగా చేయట్లేదు. సో నేను కానీ ప్రాపర్గా ఒక 3 months దీన్ని ప్రాపర్ స్ట్రక్చర్ వైజ్ నాకుండే నాలెడ్జ్ని సొసైటీకి ఇవ్వగలిగితే, సో వాళ్ళు ఫస్ట్ బెనిఫిట్ అంటే ఇండివిజువల్గా వాళ్ళకి ఆసనాలు వేయడం వల్ల ఏ బెనిఫిట్స్ వస్తున్నాయి, ఈ ఫిజికల్ బెనిఫిట్స్ ఏంటి, మెంటల్ బెనిఫిట్స్ ఏంటి, స్పిరిచువల్ బెనిఫిట్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ప్రాక్టీస్ చేస్తే దే విల్ రియల్లీ హ్యాపీ అండ్ దే విల్ ఎంజాయ్ దేర్ ప్రాక్టీస్. ఇప్పుడు అదొకటి. రెండోది, దే కెన్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ అదర్స్. మేబీ దే కెన్ ఆల్సో యూజ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్ కోసం కూడా వాడచ్చు. సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఇవ్వడం నా పని. సో వాళ్ళు సిద్ధంగా ఉంటే yes, I will give it. If not, I'll go back to Dubai and do my commercial activity. సో నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఈ తెలుగు కమ్యూనిటీలో నేను ఇది ఇవ్వగలిగితే కనుక, సో పీపుల్ ఎవరికైతే ఇప్పుడు వరకు రీచ్ అవ్వలేదో, ప్రాపర్గా రీచ్ అవ్వలేదో వాళ్ళకి ఇది రీచ్ అయ్యి నేర్చుకుని వాళ్ళు బాగుపడతారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఒకటే చెప్తాడు. శ్రీకృష్ణుడు చెప్పింది అండి, ఉద్ధరే ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్నెవరు ఉద్ధరించరు. You have to uplift yourself, you have to support yourself, you have to motivate yourself. External motivation కొంతవరకు పనిచేస్తుంది. నేనున్నాను, ఏదో మోటివేట్ చేస్తున్నాను, మీరు పని చేయండి బాగుపడతారు, లేకుంటే మీరు యూ కీప్ థింకింగ్ యూ విల్ డూ ఇట్ యువర్ బెస్ట్, డూ 100%.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలే కదాచన అని చెప్తున్నాం. అంటే మీరు ఫలితం మీద కాకుండా పని మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నాం. ఎంత చెప్పినప్పుడు కూడా, ఏ మోటివేటర్ చెప్పినప్పుడు కూడా అది మోటివేషన్ మీద ఉంటుంది. బట్ ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కంట్రోల్ యువర్ ఓన్ వే, ఇఫ్ యూ కెన్ మోటివేట్ యువర్ సెల్ఫ్, and that motivation will last for long. ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే కొంతవరకు పనిచేస్తుంది. ఇంటర్నల్ మోటివేషన్ ఏంటంటే మనం సక్సెస్ అయిన తర్వాత కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు చెప్తారు, సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ. మనం సక్సెస్ అవ్వడం అంటే ఒక డెస్టినేషన్ కాదు, ఇది ఒక ప్రయాణం, ఇది ఒక వే. అట్లాగా ఇప్పుడు మీకు మీరే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరే ఆత్మానం. మీ ఆత్మని, మీ జీవితాన్ని మీరే ఉద్ధరించుకోవాలి. పక్క వాళ్ళు ఏం చేయాలనుకున్నా కొంత ఎక్స్టర్నల్ గానే సపోర్ట్ చేస్తారు, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను ఐఎమ్ రెడీ టు గివ్ దిస్ వర్త్ ఆఫ్ 1,50,000 rupees. ఇఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్, యుల్ గెట్ ఇట్. అంతే కదా, ప్రాపర్ గా. సో నా ఉద్దేశం ఏంటంటే సొసైటీకి ఇచ్చేటటువంటి అవకాశం ఈ భగవంతుడు నాకు ఇచ్చాడు, ఇవ్వాలి. ఈ ఒక్కటి ఇస్తే వాళ్ళకి అన్ని అర్థమైపోతుంది లైఫ్ లో. దీంతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా యాడ్ చేసుకుని, అటు యోగా ద్వారా హెల్త్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వెల్త్ ని, ఈ రెండుని ప్యారలల్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తే కనుక, అంటే ప్రాక్టీస్ చేయాలి. అంత ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇఫ్ యూ కెనాట్ ప్రాక్టీస్, యూ విల్ నాట్ గెట్ ఇట్. నోయింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డూయింగ్. మనందరికి తెలుసు, రోజు ఎక్సర్సైజ్ చేస్తే హెల్తీగా ఉంటాం, స్లిమ్ గా ఉంటాం, లేకుంటే పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేస్తాం, హెల్త్ వెల్త్ అన్ని మెయింటైన్ చేస్తాం తెలుసు. బట్ హౌ మెనీ ఆఫ్ యూ డూయింగ్? నోయింగ్ ఈస్ డిఫరెంట్, డూయింగ్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే తెలుసుకోవటం ఇంపార్టెంట్ కాదు, చేతుల్లో చేయడం. కొంత తెలుసుకున్నా సరే దాన్ని అప్లై చేయగలిగితే, దాన్ని ఆచరణలో పెట్టగలిగితే, దెన్ ఇట్ విల్ బి అమేజింగ్. సో నా వంతుగా నేను ఇది చేయడానికి నా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మనం ఏం చేయొచ్చు అంటే, సో వీ కెన్ క్రియేట్ వెరీ గుడ్ చైన్. నేను ఇవ్వడం మొదలు పెట్టాను, నా ద్వారా నా స్టూడెంట్స్ వాళ్ళు బాగా నేర్చుకుని వాళ్ళు పర్సనల్ గా ఉపయోగపడి, వాళ్ళకి పర్సనల్ గా ఉపయోగపడిన తర్వాతే వేరే వాళ్ళకి ఉపయోగపడాలి. ఫస్ట్ మన ఇండివిజువల్ హెల్త్ వెల్త్ చాలా ఇంపార్టెంట్, ఇండివిజువల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీలో జనం ఎలా ఉంటారంటే, వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ ఆలోచించరు, వాళ్ళ కోసం వాళ్ళు ఎంత తెలిసినా సరే ఆచరణలో పెట్టడానికి ట్రై చేయరు. పక్క వాడిని ఆచరణలో పెట్టడానికి చాలా లెక్చర్స్ ఇస్తా ఉంటాం. మన హ్యూమన్ సైకాలజీ అంతా. సో పక్కవాడికి ఒక మోటివేటర్ గా, ఒక సూపర్వైజర్ గా, ఒక లాయర్ గా మనం చెప్తుంటాం. కానీ మనకి మనమే ఒక మోటివేటర్ అవ్వాలి, మనకి మనమే ఒక లాయర్ అవ్వాలి, మనమే ఉద్ధరించుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే, అప్పుడు మనం వేరే వ్యక్తికి ఎక్కువ మోతాదులో హెల్ప్ చేయగలుగుతాం. అవును, ఇప్పుడు మనం ఇబ్బంది పడుతూ హెల్ప్ చేస్తాం అనుకోండి, దట్ విల్ బి ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్ ఉంటుంది. అవును, అదే కనుక మనం సక్సెస్ అవ్వడం కోసం మన ప్రయత్నాలు ఎన్ని చేయాలో అన్నీ చేసి, మనం సక్సెస్ అయిన తర్వాత మనం సర్వీస్ చేయడం మొదలు పెట్టాం అనుకోండి, ఇట్ విల్ గో ఫర్ లాంగ్ వే. సో ఇది నా యొక్క ఆలోచన ఏంటంటే, నేను ఏదైతే ఈ టీచర్ ట్రైనింగ్ కోర్సు 1,50,000 వర్త్ని ఫ్రీగా ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి ఉపయోగపడాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దాంతోపాటు ఈ వెల్త్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఉపయోగించి ఈ అప్పుల బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. తద్వారా వాళ్ళు ఏం చేయాలంటే, వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి టీచ్ చేయటం, వాళ్ళు ఉన్నటువంటి ఆ స్మాల్ కమ్యూనిటీ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, లేకుంటే చిన్న ఒక పల్లెటూరులో ఇక్కడ ఒక గుడో బడో ఏదో ఉంటుంది, అక్కడ వాళ్ళు క్లాసెస్ చెప్పడం వల్ల, సో మనం ఎప్పుడైతే ఇస్తా ఉంటామో మనకు వస్తా ఉంటుంది. సో ఈ స్టార్ట్ గివింగ్. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏం చెప్తుందంటే, సో ఇప్పుడు ఒక సక్సెస్ అయిన వ్యక్తిని చూసిన తర్వాత, అప్పుడు మామూలుగా ఒక డబ్బున్న వ్యక్తి బాగా ఎర్న్ చేశాడు, ఒక అంబానీని కానీ, లేకుంటే అదాని కానీ, రతన్ టాటా గారిని కానీ చూసిన తర్వాత, రతన్ టాటా గారు అంటే ఇట్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్సనాలిటీ. ఎవరు ఏ కోణంలో చూసినా ఆయన్ని ఒక రకంగానే చూస్తారు, ఎందుకంటే ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఇప్పుడు మనం బాగా సక్సెస్ అయిన వ్యక్తిని మనం చూస్తే మనకి ఏమనిపిస్తుంది, డబ్బు సంపాదించిన వ్యక్తుల మీద, అరే డబ్బు వాళ్ళకి వాళ్ళ నాన్న, వాళ్ళ ఫాదరు, ఫోర్ ఫాదర్ ఎర్న్ చేస్తారు, వాళ్ళకి ఈజీ, మేబీ డిఫరెంట్ వేలో వాళ్ళు వచ్చారు, లేకపోతే డబ్బు సంపాదించిన వాళ్ళందరూ కూడా అడ్డదారిని తొక్కొచ్చారు, ఈ విధమైన మైండ్ సెట్ ఉంటుంది. సో నువ్వు ఏ థాట్ ని క్రియేట్ చేస్తున్నావు, నీ మనీ మీద నీకున్నటువంటి ఆలోచన ఏంటి? మనీ మీద నీకుండే ఆలోచన, మనీ సంపాదించాలంటే బ్యాడ్ యాక్టివిటీ చేయాలి, బ్యాడ్ పనులన్నీ చేయాలి, చేయకూడని పనులన్నీ చేయాలని. సో నువ్వు ఏ వైబ్రేషన్ రిలీజ్ చేస్తున్నావు? నెగిటివ్. అగైన్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్. సో డే టు డే మన లైఫ్ అంతా కూడా మనం నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన జీవితంలో వర్క్ చేస్తుంది. లా ఆఫ్ గ్రావిటీ ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో, ఒక వస్తువుని మనం వదలం అనుకోండి,
ఇలా వదిలితే ఏమవుతుంది, కింద పడుతుంది. మీరు అది నమ్మినా నమ్మకపోయినా కిందే పడుతుంది, పైకి వెళ్దు లేదా పక్కకి వెళ్దు. లా ఆఫ్ గ్రావిటీకి ఉన్న శక్తి అటువంటిది, ద ఎనర్జీ అటువంటిది. ఇక్కడ కూడా అంతే, మీరు నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 100% మీ జీవితంలో పనిచేస్తుంది. మీరు నమ్మారనుకోండి, అది నమ్మి ఆ టెక్నిక్స్ ని మీరు కానీ అప్లై చేస్తారు, విత్ ఇన్ ద నో మ్యాటర్ అంటే నో టైంలో మీరు రిజల్ట్ చూడగలుగుతారు. తెలియకుండానే చాలా. అప్పుడు మీరు తెలిసి మీరు ఈ టెక్నిక్స్ అప్లై చేసి లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, గ్రావిటీ ఉంది, మనం ఏది ఎదుర్కొంటే జరుగుతుందో యద్భావం తద్భవతి. ఏదైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో అదే మనము. ఈ రోజు మన ఈ జీవితానికి కారకులమే మనము. ఇది వేరే వాడి యొక్క ఆలోచన కాదు, మన యొక్క ఆలోచనే మన జీవితం. ఈ రోజు మనం సక్సెస్ అయ్యామా, నీదే కష్టమే. ఈ రోజు నువ్వు సక్సెస్ అవడానికి దగ్గరలో ఉన్నావా, మన కష్టమే, మన ఆలోచనే. లేదు ఫెయిల్యూర్ అవుతూనే వస్తున్నావా, ఇది మందే. సో యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో ఈ విధమైన టెక్నిక్స్ అని కూడా మనము మన క్లాస్ లో చెప్తాం. రేపు జరగబోయే 29th December సండే 10 AM కి క్లాస్ మీరు అటెండ్ కండి. యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్, హౌ ఇట్ వర్క్స్, వాట్ ఈస్ ద యోగా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, హౌ బోత్ విల్ గో టుగెదర్ హ్యాండ్ అండ్ హ్యాండ్. మీరు లైఫ్ లో మీరు ఏ విధంగా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే టెక్నిక్స్ అన్ని కూడా మీకు 29th మేము చెప్పబోతున్నాం. దెన్ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కంటిన్యూ టు జాయిన్, అదర్వైజ్ నాట్. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ జాయిన్, ఐఎమ్ దేర్ టు గివ్. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే జాయిన్ కండి. సో దీనివల్ల మీరు ఏం ఏది ఉందని మీ లైఫ్ లో ఇప్పుడు వరకు ఎంతో చేసి ఉంటారు కదా. 1 hour 1.5 hour మాక్సిమం, మీ 1.5 hour ఒక్క సండే మీరు స్పెండ్ చేయండి. మీ లైఫ్ మీకు ఆ విత్ ఇన్ 1.5 hour లోనే మీ యొక్క నెగిటివ్ వైబ్రేషన్ మేము అన్ని తీసేస్తాం. మనకి లిమిటెడ్ బిలీఫ్స్ ఉంటాయి, నేనేం చేయలేనేమో, మా ఫాదర్ నన్ను మంచి స్కూల్లో జాయిన్ చేయలేదు, నేను మంచి స్కూలింగ్ లో లేను, మంచి కాలేజీ చదవలేదు, అందరూ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా హార్డ్వేర్ యూనివర్సిటీలో చదివారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు, లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు, ఓక్రేజ్ స్కూల్లో చదివారు. ఈ విధమైన మైండ్ సెట్ లో ఉంటుంది. అట్లా కాదు, ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అయిన వ్యక్తి సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ వాడాడు. ఇప్పుడు మనం ఆ ప్రిన్సిపల్స్ ఏంటో మనం తెలుసుకుంటే మనం లైఫ్ లో కూడా అప్లై చేయగలిగితే కనుక, సో యూ కెన్ ఆల్సో బి సక్సెస్. సక్సెస్ అనేది ఎవరు ఒక సత్తు కాదండి. సక్సెస్ అనేది కొంతమంది దగ్గర ఉండదు. ఎందుకు కొంతమంది దగ్గర ఉంటుందంటే, ఆ కొంతమంది సక్సెస్ కావాల్సినటువంటి విషయాల్ని అప్లై చేస్తున్నారు వాళ్ళ లైఫ్ లో. మిగిలిన వాళ్ళందరూ అవునా అవుద్దా, నా వల్ల వద్దా, ఇప్పుడు ఇన్నాళ్ళు నేను చేయలేకపోయాను, ఇప్పుడు ఏం చేయగలుగుతాను, నా జీవితం ఇంతే అంటారు. యు బోర్న్ టు బి సక్సీడ్. ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్ టు బి సక్సెస్, రైట్ టు బి రిచ్, రైట్ టు బి హెల్దీ. బట్ ఎవరు డిసిషన్ తీసుకోవాలి, నేనా, మీరు తీసుకోవాలా, ఎవరు తీసుకోవాలి? డిసిషన్ అనేది ఇండివిజువల్ డిసిషన్. ఎవరు బాగుపడాలని అనుకుంటారో వాళ్ళు తీసుకోవాలి. ఈ 2025 January వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ అనేది ఒక బ్యూటిఫుల్ గా, ఒక హెల్దీ లైఫ్, సమస్యలు లేనటువంటి లైఫ్ ని. ఇప్పటి వరకు ఎన్నో ఆర్థిక సమస్యలు చూస్తుంటారు, లేకుంటే ఆరోగ్య సమస్యలు చూస్తుంటారు. కుటుంబంలో అత్తగారికి కోడలికి పడదు. ఒక అత్తగారు అనుకుంటది నా కూతురులాగా నా కోడలు ఉంటే బాగుంది అనుకుంటది, కోడలు అనుకుంటుంది నా అమ్మలాగా నా అత్త ఉంటే బాగుంటుంది అనుకుంటది. బట్ వీళ్ళ మైండ్ సెట్ కలవు. ఎప్పుడైతే అత్త కోడలు ఇద్దరు మన క్లాస్ లో అటెండ్ అవుతే వాళ్ళ అత్త కోడలా ఉండరు, తల్లి కూతురులా ఉంటారు. ఎందుకంటే దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మైండ్ అనేది, టెక్నిక్స్ ఏంటి, మన ఫిలాసఫీ ఏంటి, మన ప్రిన్సిపల్స్ ఏంటి, ఈ మనం లైఫ్ లో అప్లై చేయగలిగితే కనుక ఖచ్చితంగా యద్భావం తద్భవతి అనేది ఖచ్చితంగా చెప్తుంది. వివేకానందుడు చెప్తుంటాడు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ జీవితం నువ్వే క్రియేటర్వి. నో వన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అగైన్. యూ క్రియేట్ యువర్ ఓన్ వే. దానికి ఈ యూనివర్స్ లో అబండెన్స్ లైఫ్ ఉంది. ఇప్పుడు మీరు మీ లైఫ్ లో, నేను పర్సనల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ లైఫ్ లో ఎప్పుడైనా 1 కోటి రూపాయలు సంపాదించాలి మీరు అనుకున్నారా? రియల్ గా చెప్పండి. కోటి కాదు కానీ కొంచెం తక్కువ అమౌంట్. అంటే మీ దగ్గర 1 కోటి రూపాయలు సంపాదించే ఎబిలిటీ నా దగ్గర ఉందని మీరు నమ్మకపోతే మనీ మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు బి అన్ ఐఏఎస్ ఐపీఎస్, లేకుంటే ఏదో ఒక కంపెనీకి CEO అవ్వాలనుకుంటారు, మీరే ఒక మంచి బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలనుకుంటారు. మీరు అనుకుంటేనే కానీ మీరు అవుతారు. మీరు 1 కోటి రూపాయలు సంపాదించడానికి నేను అర్హున్నా కాదా అనే డౌట్ మీకు వస్తే మీ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? 1 crore మీ దగ్గర రాదు. అంటే 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు మీ చుట్టూ లేరా? 1 కోటి రూపాయలు ఎర్న్ చేసే వాళ్ళు కానీ, ఇప్పుడు వరకు 1 కోటి రూపాయలు సేవింగ్ చేసే వాళ్ళు కానీ, ఇఫ్ దే కెన్ డూ ఇట్, వై కాంట్ వి?
అంటే ఈ మైండ్ సెట్ చూసారా, ఈ మైండ్ సెట్ నుంచి మనం బయట రావాలి. దీన్ని ఏం చెప్పాడు, యు ఆర్ క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీరు ₹1,00,00,000 సంపాదించాలనుకుంటారా, మోక్షాన్ని పొందాలనుకుంటున్నారా, స్పిరిచువల్ గా వెళ్ళాలనుకుంటున్నారా, ఏది చేయాలనుకున్నా మీ జీవితంలో మీరే కారకులు. టేక్ ద రైట్ డిసిషన్ రైట్ టైం. సో రైట్ డిసిషన్ రాంగ్ టైంలో, రాంగ్ డిసిషన్ రైట్ టైంలో కూడా రాంగే. టేక్ ద రైట్ డిసిషన్ ఇన్ రైట్ టైం. సో ఇప్పుడు మీకు మంచి అవకాశం ఉంది, మళ్ళీ ఈ క్లాసెస్ మేము ఏదైతే 200 hours యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సు మనం అంటున్నామో అది మళ్ళీ 1,50,000 వర్త్ చేసేటువంటి క్లాసెస్ ని దుబాయ్ అడ్రస్ తో వచ్చేటువంటి ఈ సర్టిఫికేట్ మళ్ళీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ ఇప్పుడు మీకు అవకాశం ఉంది. సో యూ టేక్ ఇట్ అన్ ఆపర్చునిటీ, యూజ్ ఇట్ అండ్ యూ గ్రో and you success in your life, then try to utilize for the society. అంటే ఇండివిజువల్ సొసైటీ అంటే ఏంటంటే, సొసైటీ అంటే నాతో కలిపి సొసైటీ, నన్ను తీసి సొసైటీ కాదు. నేను డెవలప్ అవుతూ నాతో పాటు నా వ్యక్తులు, నా చుట్టుపక్కల వ్యక్తులకి నేను హెల్ప్ చేయగలగాలి. నన్ను తీసి నేను హెల్ప్ చేశాను అనుకోండి, రేపొద్దున నాకు అవసరం వచ్చినప్పుడు ఏ వ్యక్తి ఉపయోగపడ్డు. మనం ఆలోచించకూడదు కూడా. దిస్ నాట్ అవర్ డ్యూటీ. ఈ యూనివర్స్ లో అబండెన్స్ లైఫ్ ఉందని చెప్తున్నాం. యూనివర్స్ లో ఎన్నో అబండెంట్ గా ఉంది, ఏది కావాలంటే అది ఉంది. తీసుకోవడం నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకున్నట్టు నెగిటివ్ మైండ్ సెట్ నుంచి నేను అప్పుల బాధలు ఉన్నాను, నేను చేయలేకపోతున్నాను, ఏది చేయాలని ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు, చేయాలని నాకు ఉంది తెలుసు, బట్ ఐ కాంట్ డూ ఇట్. ఈ మైండ్ సెట్ తో 75% ఇదే మైండ్ సెట్ తో ఉంటారు. ఏం చేయాలో తెలుసు కానీ చేయలేకపోతున్నాను. అటువంటి వాళ్ళకే ఈ క్లాసెస్. ఈ క్లాసెస్ అటెండ్ అయితే కనుక ఖచ్చితంగా ఎలా చేయాలో తెలియడం ఇంకా బాగా తెలుస్తుంది. తెలిసిన దాన్ని ఎలా అప్లై చేయాలో ఇంకా పర్ఫెక్ట్ గా వాళ్ళకి తెలిసి అప్లై చేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే టెక్నిక్స్ అన్ని కూడా మన యొక్క అంటే ఈ యొక్క నేను ఒక 20 years అంటే నేను దుబాయ్ లో 14 years ఉన్నాను, బెంగళూరులో 2 years ఉన్నాను, హైదరాబాద్ లో 3 years ఉన్నాను. నా ఎక్స్పీరియన్సే టీచింగ్ ఎక్స్పీరియన్సే 20 years. నేను యోగాలో ఆల్మోస్ట్ నేను ఒక 25 years నుంచి నా స్టడీయింగ్ ఎక్స్పీరియన్స్, ఈ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు 25 years వెయిట్ చేయని అవసరం లేదు ఎక్స్పీరియన్స్ కోసం. నాకున్న ఎక్స్పీరియన్స్ ని నాకున్నప్పుడు నేను ఐఎమ్ నాట్, నేను ఇక్కడ ఉండి నేను క్లాసులు చెప్పట్లే. సో ఐఎమ్ వెల్ క్వాలిఫైడ్. నేను దుబాయ్ లో ఉన్నాను, మనకి యోగా సెంటర్ ఉంది, ఐ హావ్ మెనీ క్లయింట్స్ ఉన్నారు, మన టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అట్లా మన టీచర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు. సో దే టీచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మీరు అవకాశాన్ని వినియోగించుకుని మీరు మీ క్లాస్ అటెండ్ అయ్యి మీరు కూడా మీ లైఫ్ లో సక్సెస్ అవుతారని నేను కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.